పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, నేను త్వరలో యాప్ తీసుకొని వస్తున్నాను, ఏ అధికారైనా మమ్మల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా లేకపోతే ఏదన్నా జరిగినా ఆ యాప్లో అప్లోడ్ చేయండి, అవసరమైతే ఆధారాలు సేకరించండి, ఆ అధికారి పేరు, అతని హోదా, అతన్ని ఏం చేశాడో అప్లోడ్ చేయమని చెప్పి ఆయన చెప్తూ ప్రత్యక్షంగానే అధికారులను భయపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతనికి అర్థమైపోయింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా, నాయకుల జోలికి వచ్చినా, జనసేన పార్టీ నాయకుల జోలికి వచ్చినా, కార్యకర్తల జోలికి వచ్చినా, బీజేపీ పార్టీ జోలికి వచ్చినా అతను గత అవినీతిని, గత పాలన ఎండగడుతున్నారు. మనం ఇంకా ఓన్లీ ఉన్న ఆప్షన్ ఏంటంటే అధికారులను భయపెట్టి, అధికారులను కానీ భయపెడితే రేపేమన్నా జరిగితే మేము ఇబ్బంది పడిపోతాము, కాబట్టి పరిపాలనను అస్తవ్యస్తం చేయాలని ఒక వ్యూహాత్మకంగా, ఒక ఆర్గనైజ్డ్గా అధికారులను టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి సందర్భంలోనూ అతను అధికారుల గురించి పదే ప్రస్తావిస్తున్నాడు. ప్రస్తావించడం కాకుండా బెదిరించే ధోరణిలో వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు అధికారులను ఈ విధంగా బెదిరించచ్చా? ఇది పద్ధత? అయితే నిన్న ఆయన రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకునే విధంగా, మీడియా నవ్వుకునే విధంగా వాళ్ళ కార్యకర్తలను ఇబ్బంది పెడితే అప్లోడ్ చేయమంటున్నారు, బాగానే ఉంది. మేము కూడా ఒక పిలుపునిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఏ యాప్ తీసుకొని వస్తే ఆ యాప్లో గత 5 సంవత్సరాల్లో మద్యం ద్వారా 30,000 మంది చనిపోయారు. ఆ 30,000 కుటుంబాల బాధితులు ఆయన యాప్లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భూ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం వల్ల, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం వల్ల కొన్ని వేల కుటుంబాలకు సంబంధించిన ఆస్తి ఇబ్బంది పెట్టిన పరిస్థితి నెలకొని ఉంది. ల్యాండ్లు కూడా మార్చేశారు, పేర్లు మార్చేశారు. 22A పెట్టి ఏ విధంగా వాళ్ళు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా ఆ యాప్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లక్షల కేసులు పెట్టారు. సామాన్యుల మీద కేసులు పెట్టారు, డాక్టర్ల మీద కేసులు పెట్టారు, జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు, ప్రజాప్రతినిధుల మీద కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ బీసీల మీద కేసులు పెట్టారు, విద్యార్థి సంఘాల మీద పెట్టారు, విద్యార్థుల మీద పెట్టారు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పెట్టారో అవి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు నీ అక్రమాలు, నీ అవినీతి, నీ నాయకుల అవినీతి, నీ నాయకుల కబ్జాలు, నీ 5 సంవత్సరాల్లో విశృంఖలంగా యథేచ్ఛగా ఏ విధమైన భూ ఆక్రమణలు జరిగాయో, ఇసుక దందా, మైన్స్ దందా, మెడికల్ దందా, ఒక దందా కాదు, 2 దందాలు కాదు, పంచభూతాలను ఏ విధంగా దోచేశారో వాటన్నిటి మీద నువ్వు ఏదైతే యాప్ ఉందో ఆ యాప్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు పదే మళ్ళీ చెప్తున్నాం, మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, అది మర్చిపోయి రాత్రికి రాత్రే నేను రాజకీయాల్లోకి వచ్చాను అనే ఆలోచన పందాలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఆయనే గౌతమ్ బుద్ధుడితో పోల్చుకుంటాడు, ఆయనదే గాంధీ మహాత్ముడితో పోల్చుకుంటాడు. ఇంకా ఈ ప్రపంచంలో నెల్సన్ మండేలా ఇంకెవరైనా ఉంటే, గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళందరితో ఆయన పోల్చుకోవడం మొదలు పెడతారు. ఈ మధ్య ఆయన చెప్పాడు,
ఆయన పరిపాలనకు శాలువా వేయాల్సింది పోయి, సన్మానం చేయాల్సింది పోయి, ఇంకేదైనా ఉంటే చేయాల్సింది పోయి నన్ను తిట్టడం మొదలు పెడతారని. దీనికంటే హాస్యాస్పదం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? నీకు శాలువాలు ఇవ్వాలా, నీకు సన్మానాలు చేయాలా, నీకు అవార్డులు ఇవ్వాలా? ఈ భారతదేశ స్వతంత్ర భారతదేశంలో అత్యంత నీచంగా పాలన చేసిన వ్యక్తి, అత్యంత క్రూరంగా పాలన చేసిన వ్యక్తి, ప్రజల్ని ఇబ్బంది చేసిన వ్యక్తి, దోచుకున్న వ్యక్తి, దాచుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. అధికారి పాలు రాసుకోండి, మీరు దాడి చేయండి, తిరగబడండి, రప్పరప్పలాడించండి, చేయిలు నరికేయండి, చంపేయండి. ఎప్పుడు ఈ పందాలు ఎక్కడ ఎల్లా. నిజంగా నీ యాప్లో మొదటి ఫిర్యాదు సునీతమ్మ చేయడానికి సిద్ధంగా ఉంది. నీ ఆధ్వర్యంలో, నీ సమక్షంలో, నీ సోదరుడు నీ సొంత చిన్నాయిని చంపేసిన విషయాన్ని ఫిర్యాదు చేయడానికి సునీతమ్మ రెడీగా ఉంది. తండ్రి ఇచ్చిన ఆస్తిని సమానంగా పంచకుండా తల్లిని చెల్లిని బయట గెంటేసినందుకు నీ సొంత చెల్లి, నీ సొంత తల్లి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో ప్రజాస్వామ్యం 4 పాదాల మీద ఉందంట. ఎప్పుడూ అడ్డుకోలేదంట, ఎవరి మీద కేసులు పెట్టలేదంట. చంద్రబాబు నాయుడు గారిని స్వేచ్ఛగా తిరగనిచ్చారంట, లోకేష్ గారిని స్వేచ్ఛగా తిరగనిచ్చారంట, పవన్ కళ్యాణ్ గారిని స్వేచ్ఛగా తిరగనిచ్చారంట. ఆ మాటలు చెప్పింది ఎవరో కాదు, ఇక్కడ ఒక ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.